బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపడం సహా నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా గాజువాకలో కాంట్రాక్టు కార్మికులు రోడ్డెక్కారు. 1326 రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు సాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ శిబిరం నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద్దగంటియాడ వరకు పాదయాత్ర సాగనుంది. దీంతో పాటు ప్లాంట్కు కావాల్సిన ముడిసరుకు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి వల్లే మోడీ ప్రభుత్వం నడుస్తుందని, ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదంతో ఆనాడు పరిశ్రమ ఏర్పాటైంది. అదే స్ఫూర్తి మళ్ళీ ఈనాడు కూడా ప్లాంట్ను ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తారన్న ఆలోచన కేంద్రానికి వచ్చిందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఉక్కు కార్మిక నేతలు, ఉద్యోగులు. ప్రస్తుతం తీసుకొచ్చి పూర్వంపాలెం నుంచి గాజువాక వరకు మహాపాదయాత్ర అయితే కొనసాగుతుంది. పూర్తిగా నిర్వాసితులకు ఇప్పుడు వచ్చి భూములు కేటాయించిన నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాగే ఉన్న ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కూడా కరెక్ట్ కాదని ఇప్పటికే కార్మిక నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి. పూర్తిగా లాభాలు ఉన్న పరిశ్రమని నష్టాల్లోకి తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వం. గనులు కేటాయించకుండా పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసే విధంగానే కేంద్రం కుట్రలు పడుతుందని ప్రధానంగా చెప్తున్నారు. అలాగే నిన్న 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించే ప్రయత్నం కూడా చేయడంతో పూర్తిగా అయితే మండిపడుతున్నారు. పూర్తిగా మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద స్థాయిలో కార్మిక నేతలు కూడా ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ర్యాలీ? నిన్న స్టీల్ శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందినటువంటి శ్రీనివాస్ వర్మ గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మ్యాన్ పవర్ అట విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎక్కువగా ఉందట. అందుకని 4000 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తీసేయాలని నిన్న ఉదయం నుంచి ఆపాలని ప్రయత్నం చేశారు. మేము పోరాటానికి సిద్ధమయ్యాం. మేనేజ్మెంట్ వెనక్కి తగ్గి నిన్న ఆపేయడం అనేటువంటిది ఆపారు. కానీ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం మ్యాన్ పవర్ ఎక్కువ అని చెబుతున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. అక్కడ 55,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాని ప్రకారం మనకి 7.3 మిలియన్లకి విశాఖ స్టీల్లో 21,000 మంది పని చేయాలా. అంతమంది లేరు. 5 సంవత్సరాల నుంచి తొలగించిన ప్రతి ఒక్కరూ ఆఫీసర్ కానీ ఎంప్లాయీ కానీ 5,000 మంది పైన పర్మనెంట్ వాళ్ళని తొలగించారు. కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు. పని జరగాలా లేదా, స్టీల్ ప్లాంట్ నడపాలా లేదా? స్టీల్ ప్లాంట్ నడపాలనుకోవడం లేదు శ్రీనివాస్ వర్మ గారు. స్టీల్ ప్లాంట్ నడపకుండా ఉండడానికే మనుషులను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్ ఈరోజు ప్లాంట్లో ఉత్పత్తి దొరుకుతున్నదంటే కాంట్రాక్ట్ వర్కర్సే. ఇది మేము చెప్పడం కాదు, హెచ్ఓడీలు చెప్పారు సిఎండితో. ప్లాంట్ నడవదండి కాంట్రాక్ట్ వర్కర్లు ఆపితే అని. నడవకపోయింది కానీ నువ్వు తీసేయి అని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్టీల్ జాయింట్ సెక్రటరీ రాయ్ గారు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. కావాలని ఈరోజు స్టీల్ ప్లాంట్ను పడుకోబెట్టాలని, ఉత్పత్తి చేయకుండా నష్టాలు తీసుకురావాలని కావాలని ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రిది. అందుకనే ఈరోజు మ్యాన్ పవర్ని ఆపాలని చెబుతున్నారు. కాంట్రాక్ట్ వర్కర్ని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు. కాంట్రాక్ట్ వర్కర్ని ఆపితే ఈరోజు ఈ ప్రభుత్వం దానికి సరైనటువంటి గుణపాఠం చెబుతాం. మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు చేయడం సాధ్యం కాదు. మేము అంగీకరించమని కేంద్ర మంత్రి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చెప్పండి, పూర్తిగా కేంద్రం 4 ఏళ్ళుగా మీరు ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది? కేంద్ర ప్రభుత్వం కావాలని ఇదే ప్రభుత్వం అమ్ముతామని చెప్పేసి నిర్ణయం చేసింది. 1326 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు తెలుగువాడు హక్కుగా ఉండాలి, పూర్తి స్థాయిలో గనులు కేటాయించాలి. దాంతోపాటుగా ప్రైవేటీకరణ చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినాయి, ఆయన కేంద్ర ప్రభుత్వ విధానం మారడం లేదు. దానికి వ్యతిరేకంగా వేలాది మంది ఉద్యోగులు ఈరోజు మహార్యాలీ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాలీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ఆస్తి అని విశాఖ ఉక్కు ప్రభుత్వ ఆస్తి ఉండాలి తప్ప ఆదానికో అంబానికో నీ బాబుకో రాస్తారంటే ఊరుకునే సమస్య లేదు. నిర్వాసితులు భూములు ఇచ్చింది, ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ సగం మంది ఉద్యోగాలు రాలేదు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తానంటే వాళ్ళ తొలగొచ్చే కబడ్దారని చెప్పి చేస్తా ఉన్నాం.
స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. రాత్రి కేంద్ర ప్రభుత్వ కమిటీ అని మొత్తం 4000 మందిని తొలగించడం జరిగింది. ఈ 4000 మందిని ఎందుకు తొలగించమని అడిగితే వెంటనే మళ్ళీ పనిలో పెట్టుకుంటున్నారు. ఈ పనిలో పెట్టుకున్న తర్వాత మీకు వేరే కలర్ పాస్ ఇప్పిస్తానంటున్నారు తప్ప సేమ్ కలర్ పాస్ ఇవ్వట్లేదు. కాబట్టి దీని మీద స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులందరూ కలిసి రాబో రోజుల్లో మేనేజ్మెంట్ ఈ 4000 మంది తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్లాంట్ మొత్తం స్పందిస్తామనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా చూడొచ్చు. ప్రధానంగా అయితే ర్యాలీ పెద్ద ఎత్తున వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేని పక్షంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఎగిసిపడతామని, అలాగే మా పోరాటం 4 ఏళ్లుగా చేసిన కేంద్రానికి చిన్న చూప అంటూ వీళ్ళైతే మండిపడుతున్న పరిస్థితి. విశాఖ ఉక్కు ఆంధ్రులక్కను ఆనాడు ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ పరిశ్రమపై ఎందుకు కేంద్రానికి ఇంత వివక్షతను ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అయితే గాజువాక పరిసరాల ప్రాంతాల్లో మహాపాదయాత్రగా వెళ్ళి అక్కడ ప్రతి ఊర్లోకి నినాదాన్ని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది.